సూర్యాపేటలో బీర్లు తాగిన ప్రిన్సిపల్ శైలజను తీసుకొచ్చి మన నెత్తిన పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గురుకుల విద్యార్థులు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా గురుకుల పాఠశాల దరిద్రంగా మారింది, మా చదువులు అధ్వానంగా మారాయంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ శైలజ బీర్లు తాగింది. ఆమెను అక్కడి నుంచి మా గురుకుల పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేశారు. శైలజ మేడంకు పై అధికారి నుండి సపోర్ట్ ఉంది. దీంతో ఆమె మా దగ్గర పరీక్ష ఫీజులు అంటూ 10,000 తీసుకుంటుందంటున్నారు. కిచెన్లో సామాన్ తీసుకుని వెళ్ళిపోతోందని, నన్ను ఎవరు ఏం చేయలేరంటూ మా మీద ప్రతాపం చూపిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ప్రిన్సిపల్ మేడంను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నాగర్ కర్నూలు గురుకుల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది సార్ ప్రభుత్వం? ఈ మంగళం వచ్చింది రేవంత్ రెడ్డి అసలు ఎందుకు వచ్చి ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బందులు. అసలు గవర్నమెంట్ ఏం చేయాలి సార్? మా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి. ఆయన పంపాడు. ఆయన ఎందుకు వచ్చిండో కూడా మాకు తెలియదు సార్. అసలు ఇంత ముందు మంచిగా ఉండదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు. ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లో ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాకు ముంగలు అన్ని ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి. మాకు ఇది ఒక్కటే. ఆమె సస్పెండ్ అసలు ఏ కాలేజ్ లో పోయినా ఆమె ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది. ఇంత ముందు కూడా సూర్యాపేట కాలేజ్ లో బీర్లు తాగుతున్నారని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది. ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి 1 year అయిపోతుంది సార్. వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం, పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం 10,000. ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తే అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్. ఫీజులు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా, దోస్తు ఫీ కట్టినా అని 4-5 వేలు కట్టించుకుంటుంది సార్. అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు. హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటది. చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు. బయట కూడా చాలా పవర్ ఉందంట. మమ్మల్ని బెదిరించారు. ఇంకోటి ఏమనంటే మమ్మల్ని అన్నారు, నా మీద కేసు పెట్టుకోండి, ఏం చేసుకుంటా చేసుకోండి, నేను కూడా ఎస్సీనే, నేను కూడా మాదిగానే, నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది. మేము కూడా అంబేద్కర్ బిడ్డనే, మేము కూడా వేసలేము. మీరు ఇంత పెద్ద పొజిషన్ నుండి ఎంత కరప్షన్ చేస్తారు. మళ్ళీ గ్రూప్ 1 ఆఫీసర్ అంట సార్. ఏ గ్రూప్ 1 ఆఫీసర్ సార్? ఇదే సార్ గవర్నమెంట్ చేసేది. గవర్నమెంట్ అసలు పైసలు లేకు. మేము వచ్చింది పేదవాళ్ళమి, ఇక్కడ వచ్చింది మేము వచ్చింది ఇక్కడ ఫీజు కోసం. మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి.